ఒక ఆయన అన్నాడండి, మనకి ఏంటండి జ్వరాలు, జలుబులు, దగ్గులు, ఏంటండి ఈ బాధ లేకుండా ఉండాలంటే మనం ఏం చేయాలని అంటే, ఒక్కసారి గేదెను చూడు, దానికి జలుబు చేయదు, జ్వరం రాదు, ఏమీ రాదు. ఎందుకు రాదు అంటే అది కుడితి తాగుతుంది కనుక అన్నాడు. అంటే ఇప్పుడు మనం కూడా ఏం తాగాలన్నమాట దానిలాగా. నిజమేనండి, నిజంగా చెప్తున్నానండి. అసలు మనం తినే ఫుడ్ ఏదైతే ఉందో అది మన ఆరోగ్యానికి మేలు చేసేది కాదు. తెల్లగా డబల్ పాలిష్ చేసినటువంటి బియ్యం తెల్లగా ఉంటేనే మరి తింటావు, మరి మల్లెపూలలాగా మెరిచిపోవాలి అన్నం మెతుకులు. అలా డబల్ పాలిష్ చేసిన దాన్ని మనం తీసుకొచ్చి రైస్ని కడిగేసి ఆ కడిగినటువంటి వాటిని ఏమంటారు, కడిగిన బియ్యపు నీళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ పోతాం, అది ఎనర్జీ అంతా అడిగిపోతుంది, కుడితి గాబులోకి పోతుంది. మీకు అర్థమైందండి? ఎక్కడికి వెళ్తుంది? బియ్యం ఒడ్లు పట్టిస్తారు మిల్లులో, ఆ ఒడ్లలో నుంచి ఏమొస్తుంది, బియ్యము తౌడు వస్తుంది. తౌడు ఎవరి దగ్గరికి పోద్ది చూసారా?